విండీస్ స్టార్ క్రికెటర్ డ్వేన్ బ్రావో కీలక నిర్ణయం తీసుకున్నాడు. తాజాగా అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన బ్రావో కరేబియన్ ప్రీమియర్ లీగ్ సిపిఎల్ సందర్భంగా గాయం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నాడు. వచ్చే నెలలో 41వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బ్రావో ఇక నుంచి కోచింగ్ కెరీర్ పై దృష్టి పెడతానని వెల్లడించాడు. భారత్ అభిమానులకు సుపరిచితుడైన బ్రావో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ లో ప్రాతినిధ్యం వహించాడు. ఇప్పుడు సిఎస్కే ఆఫ్ఘనిస్తాన్ జట్లకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సందర్భంగా బ్రావో ఉద్వేగభరితుడవుతూ, నా జీవితానికి ఎంతో ఇచ్చిన క్రికెట్ కు ఇక వీడ్కోలు పలికే రోజు వచ్చేసింది. 5 ఏళ్ల వయసు నుంచి క్రికెట్ ని శ్వాసగా జీవించా. విండీస్ తరఫున ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. వివిధ దేశాల లీగుల్లో ఆడటాన్ని ఆనందించా. ఇకపై కొత్త బాధ్యతల్లో ఉన్నత స్థాయికి వెళ్లటానికి ప్రయత్నిస్తా. నేను అత్యుత్తమ క్రికెటర్ గా మారటానికి సహకరించిన వారందరికీ కేవలం ధన్యవాదాలు మాత్రమే సరిపోవు. నేను సాధించిన వాటన్నింటినీ వారికి అంకితమిస్తున్నా అని బ్రావో వెల్లడించారు. ఇక బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ గురువారం తన రిటైర్మెంట్ ప్రణాళికను ప్రకటించాడు. టీ20 క్రికెట్ కు వీడ్కోలు చెబుతూ వచ్చే సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీతో వన్డే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు చెప్పాడు. ఇక సొంత గడ్డపై ఆడకపోతే కాన్పూర్ టెస్ట్ కెరీర్ లో తన చివరి టెస్ట్ కావచ్చని చెప్పాడు. 38 ఏళ్ల షకీబ్ ఇప్పటి వరకు 70 టెస్టుల్లో 4600 రన్స్ చేసి 242 వికెట్స్ తీశాడు. 247 వన్డేల్లో 7570 పరుగులు సాధించి 317 వికెట్స్ పడగొట్టాడు. 129 టీ20ల్లో 2551 పరుగులు, 149 వికెట్స్ సాధించాడు. బ్రావో, షకీబ్ మంచి ప్లేయర్స్ గా గుర్తింపు పొందిన వీరి భావి జీవితం బాగుండాలని కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.